క్రూర రాజు కంసుని పాలనలో ఉన్న మథురా రాజ్యం. దేవకీ మథురా రాజ్యంలో రాజకుమార్తె కంసుని సహోదరి, కృష్ణుని తల్లి. వసుదేవుడు దేవకీ భర్త, మహాత్ముడు మరియు జ్ఞానివాడు. కంసుడు మథురా యొక్క దుష్టరాజు, అందరికీ భయంకరుడు. నారద ముని కంసుని భయానికి కారణమైన దివ్య ఋషి. పరిబ్రాహ్మణి విష్ణువు దుష్టతిని నశింపజేసేందుకు కృష్ణ రూపంలో అవతారం తీసుకునే పరమేశ్వరుడు. యోగమాయ, మాయ మరియు రక్షణ యొక్క దివ్య శక్తి. దేవకీ మరియు వసుదేవుల మహావివాహ సమయంలో ఆకాశవాణి రాజు కంసుడిని హెచ్చరిస్తుంది. కంస, దేవకికి జన్మించే 8వ కుమారుడు నీ వినాశానికి కారణమవుతాడు. భయంతో అంధుడైపోయిన కంసుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి దేవకిని చంపడానికి యత్నిస్తాడు. కాని వసుదేవుడు అడ్డుపడి ప్రతి శిశువును అతనికి అప్పగిస్తానని హామీ ఇస్తాడు. కంసుడు అంగీకరిస్తాడు, కాని ఆ దంపతులను కారాగారంలో పెట్టేస్తాడు. కాలక్రమంలో కంసుడు కిరాతకంగా దేవకికి జన్మించిన 6 పిల్లలను చంపాడు. 7వవాడైన బాలరాముడు యోగమాయ చేత గోకులో వాసుదేవ యొక్క రెండో భార్య అయిన రోహిణి గర్భంలో మాయాజాలంగా మార్పు చేయబడాడు. చివరికి భగవాన్ విష్ణువు దేవకి మరియు వసుదేవుని ముందు ప్రత్యక్షమై దుర్మార్గాన్ని నాశనం చేయడానికి తమ 8వ బిడ్డగా జన్మిస్తానని హామీ ఇస్తాడు. నేను మీ కుమారుడిగా అవతరిస్తాను. నేను జన్మించిన తర్వాత నన్ను యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి యశోద మరియు నందుడికి జన్మించిన కూతురితో మార్పిడి చేయండి. అర్ధరాత్రి వేళ ఈదురుగాలులతో కూడిన వర్షరాత్రిలో 8వ బిడ్డ అయిన శ్రీకృష్ణుడు కారాగార గర్భగృహంలో దివ్యకాంతితో ప్రకాశిస్తూ జన్మించెను. అద్భుతంగా కారాగార ద్వారాలు తెరుచుకుంటాయి. గుమస్తాలు నిద్రలో పడిపోతారు. వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి టోకరిలో పెట్టుకుని దాటి వెళ్తుండగా యమునా నది విరిగిపడుతుంది. అతడు గోకులానికి చేరుకుంటాడు. అక్కడ నందుడి భార్య అయిన యశోద అప్పుడు కొద్దిసేపటి క్రితం ఓ ఆడపిల్లకి మాయ రూపంలో యోగమాయ జన్మనిచ్చింది. వసుదేవుడు శిశువులను మార్పిడి చేసి తిరిగి కారాగారానికి వెళ్తాడు. కారాగార గదికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పాప అరిచి కంసుడిని మేల్కొలిపింది. ఆ శిశువును చంపేందుకు కంసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాని ఆ పాప అతని చేతుల నుంచి తప్పించుకుని యోగమాయగా ఆకాశంలోకి ఎగసి ఇలా ప్రకటించింది: నీ ఇంకొక్కడెక్కడో జన్మించాడు, ఓ కంసుడా. కంసుడు కోపంతో రగిలిపోతాడు. ఆ రహస్యమైన శిశువును చంపేందుకు రాక్షసుడి తర్వాత రాక్షసుడిని గోకులానికి పంపిస్తాడు. కాని తన వినాశకుడు ఇప్పటికే గొర్రెల కాపరుల మధ్య దేవకూపతో పెరుగుతున్నాడని కంసుడికి తెలియదు.